ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులారా, దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మరి మీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉన్నారా? మన జీవితంలో అప్పుడప్పుడు శ్రమలు, కష్టాలు, బాధలు వస్తూ ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు తన శిష్యులతో ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. ఆయన శిలువ మరణానికి ముందు మరి శిష్యులతో చాలా విషయాలు మాట్లాడారు. అప్పుడు ఆయన అంటున్నాడు, మీరందరూ కూడా నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళిపోతారు, నేను ఒంటరిగా మారిపోతాను, కానీ నా తండ్రి నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు. ఈ లోకంలో మరి నేను ఒంటరిగా వచ్చాను, కానీ నా తండ్రి నాతో ఉన్నాడు. నాకు కూడా ఎన్నో శ్రమలు రాబోతున్నాయి, కానీ నా తండ్రి నాతో ఉన్నాడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నాడంటే యేసయ్య మీకు కూడా మీ జీవితంలో కూడా మీరు ఒంటరిగా మారిపోయే పరిస్థితులు వస్తాయి. మీకు కూడా లోకములో మీరు కష్టాల పాలవుతారు, శ్రమల పాలవుతారు. కష్టాలు, బాధలు అంటే మనకు తెలుసు, అది వ్యాధులు కావచ్చు, మరి అప్పులు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, మరి కుటుంబంలో మనస్పర్ధలు కావచ్చు, కుటుంబంలో భర్త ద్వారా వచ్చే సమస్యలు కావచ్చు, భార్య ద్వారా వచ్చే సమస్యలు కావచ్చు. తాగుబోతు భర్తలు వేధిస్తూ ఉంటారు, కొంతమంది శాడిస్ట్ భర్తలు ఉంటారు, శాడిస్ట్ వైఫ్లు కూడా ఉంటారు. కొంతమంది లేడీస్ కూడా మామూలు వాళ్ళు కాదు, కొంతమంది భర్తలని చాలా వేధించుకుంటారు. కొంతమంది పిల్లలు మరి చాలా, మరి ఈ రోజుల్లో చూసినట్లయితే పిల్లలతో చాలా పెద్ద సమస్య. ఇలాంటి శ్రమలు, కష్టాలు, బాధలు ఈ లోకంలో మనకి కలుగుతాయి. ఎందుకంటే ప్రియులారా, మనము ఈ లోకములో ఉన్నంత వరకు కూడా, మనం మరణించేంత వరకు కూడా మనకి ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన వస్తూనే ఉంటుంది. ఎందుకంటే పరలోకంలో ఏ బాధ లేదు, ఎందుకంటే అక్కడ దేవుడు, దేవదూతలు తప్ప ఇంకెవరు లేరు. కానీ ఈ భూమి మీద ఎవరున్నారు? సైతానుడు, పడిపోయిన దేవదూతలు ఉన్నారు. పడిపోయినటువంటి దేవదూతలు, సైతానుడు, వాడి దూతలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి పని దేవుని బిడ్డలతోటే. దేవుని బిడ్డలందరినీ కూడా కష్టాలు, సమస్యలు వాళ్ళకి రప్పించాలి, వాళ్ళని శోధించాలి, వాళ్ళని పాపంలో పడేసేయాలి, వాళ్ళని దేవుడి నుంచి దూరం తీసుకెళ్ళిపోవాలి, వాళ్ళని ప్రార్థన చేయకుండా చేయాలి, బైబిల్ చదవకుండా చేయాలి, చర్చికి వెళ్ళకుండా చేయాలి. ఇదిగో ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు వస్తున్నాయి కదా నీ జీవితంలో, నీ దేవుడు ఎక్కడున్నాడు, నీ దేవుడు ఏం చేస్తున్నాడు, నువ్వు యేసయ్య బిడ్డగా జీవిస్తే నీకేం లాభం, వదిలేసేయి, యేసయ్యను వదిలేసేయి, నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు బోల్డ్ అంత సంతోషం ఇస్తాను, మంచిగా సినిమాలకు వెళ్ళు, షికార్లకు వెళ్ళు, ఫ్రెండ్స్తో తిరుగు, మంచిగా తాగు, ఎంజాయ్ చేయి. ఉన్న 4 రోజులు ఏం చేయాలా? మంచిగా తినాలా, తాగాలా, ఎంజాయ్ చేయాలా. హల్లెలూయా. ఇది సైతాను చెప్పేది. అరే బాగానే ఉంది కదా, కొన్ని రోజులే కదా మనం జీవించేది, మనం ఎంత కష్టపడాల్సిన అవసరం ఉందా? మంచిగా చక్కగా బిర్యానీలు తినేసేద్దాము, మంచిగా తాగేసేద్దాము, దేవుడే ఇవన్నీ మనకి దేవుడిచ్చాడు కదా, సో అన్నీ అనుభవించేసేద్దాం అని. ఇదంతా లోక తీరు. ఇది ఎవరు నేర్పించారు? సైతాను నేర్పించారు. కానీ దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? మన కష్టాలు వచ్చినప్పుడు కూడా, నాకు ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత వేదన వచ్చినా సరే, నేను మాత్రం యేసు ప్రభుని విడిచిపెట్టను, ప్రార్థించడము మానను, బైబిల్ చదవడము మానను, చర్చికి వెళ్ళడము మానను, ఆ దేవుని ప్రేమించడం నేను మానను. అదే నిజమైన విశ్వాసం. పిల్లరా, అన్నీ బాగుంటే నేను దేవుని దగ్గరికి వెళ్తాను, అన్నీ బాగుంటే నేను దేవుని స్థితిస్తానంటే ఎవరైనా చేస్తారు. అది నిజమైన విశ్వాసము కాదు. మనకి ఏమైనా సరే, బైబిల్లో మనం చూసిన ఒక వ్యక్తి, యోబు అనే వ్యక్తి, ఆయనకి దేవుడు చాలా ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, సంపదలు ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఇంకా ఏ బాధ లేదు ఆయనకి. చక్కగా రోజు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. దేవుడు కూడా ఆయన చూసి చాలా, యోబుని చూసావా నా కుమారుడు, ఎంత మంచివాడో, ఎంత నీతిమంతుడో, అతని లాంటోడు ఈ భూమి మీద ఎవరు లేరని దేవుడు చెప్పాడు. ఆయన నివసించిన తరములో అంట యోబు లాంటి భక్తుడు ఇంకెవరు లేరంట, యోబు లాంటి మంచి మనిషి ఇంకెవరు లేరంట.
అదే ఎవరికి చెప్తున్నాడు దేవుడు? సైతాన్తో చెప్తున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూడండి. అప్పుడు సైతాన్ అంటున్నాడు, దేవా, ఆయన ఊరికే నేను ప్రేమిస్తున్నాడా ఏంటి? నువ్వు అన్నీ ఇచ్చావు, డబ్బులు ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, భార్యనిచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, ఇంకేంటి కొదవా? ఆస్తిని ఇచ్చావు, మంచిగా ఉంటే బయటికి వెళ్తే మంచి వాహనాలు ఒంటి మీద వెళ్తాడు. ఇప్పుడంటే మనకి బెంజ్ కార్లు, ఇంకా ఆ కార్లు ఈ కార్లు ఉన్నాయి. ఆ కాలంలో అవి లేవు కదా. వాళ్ళకి బంగారము, వెండి, మరి ఈ యొక్క పశువులు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు అన్నీ ఇచ్చావు కదా ప్రభా, అందుకే నేను ప్రేమిస్తున్నాడు. ఇవన్నీ నువ్వు తీసేసేయి, అప్పుడు చూద్దాం నిన్ను ప్రేమిస్తాడా, అప్పుడు నిన్ను స్తుతిస్తాడా, నిన్ను ఆరాధిస్తాడా, నేను అప్పుడు చూస్తానన్నాడు. సరే, నా భక్తుడు, నా కుమారుడు యోబు వీటన్నిటి కోసం నన్ను ప్రేమించట్లేదు, ఇవి లేకపోయినా సరే నా కుమారుడు నన్ను ప్రేమిస్తాడు. నువ్వు చూస్తావా సైతాను, చూస్తావా? అవును ప్రభా, నేను చూస్తాను, నాకు చూపించు అన్నాడు. సరే వెళ్ళు, చేసుకో, ఏం చేసుకుంటావో, కానీ ఆయన ప్రాణం ముట్టుకోవడానికి నీకు వీల్లేదు, నీకు అవకాశం ఇవ్వను అన్నాడు. సో సైతానుడు కిందికి వచ్చాడు. ఇక దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కదా, అంటే దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప సైతానుడు కూడా ఏమి చేయలేడు మన జీవితంలో. గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క దేవుని బిడ్డలు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సెలవు లేకుండా మన తల వెంట్రుకలు ఒక్కటి కూడా రాలేదన్నాడు కదా. హల్లెలూయా. ఇప్పుడు సైతానుడు వచ్చి ఏం చేశాడు? మరి ఆ యొక్క పశువులన్నీ ఒకరోజు మొత్తం అన్నీ చంపేశాడు. తుఫాన్ వచ్చింది. ఇంకో రోజు పంట, అప్పుడే అదే రోజు ఇంకా ఒక గంటలో ఆ పంట అంతా కూడా దోచుకొని పోయారు దొంగలు వచ్చి. అలా సైతానుడే చేశాడు. ఇంకా అన్ని పశువులు చనిపోయినాయి, పంట వెళ్ళిపోయింది, పని వాళ్ళందరూ చనిపోయారు, అన్నీ పోయాయి. లాస్ట్కి వాళ్ళ కుమారులు కుమార్తెలు అందరు కలిసి మంచిగా భోజనం చేస్తున్నారు, విందు చేస్తూ ఉన్నారు. ఆ ఇల్లు కూలిపోయి వాళ్ళందరూ ఒకే రోజు ఒకే గంటలో అందరు చనిపోయారు. హల్లెలూయా. చూసారా, అన్ని వైపుల నుంచి తుఫాను, సైతానుడు మరి చంపేశాడు. కానీ భార్యను మాత్రం చంపలే. ఎందుకంటే భార్యను ఎందుకు పెట్టాడు? ఇతన్ని శోధించడానికి. ఎవరినో ఒకరిని పెడతాడు వాడు. ఎందుకంటే పక్కలో బలంలాగా వాళ్ళు ఉంటారు. ఇంక వాళ్ళు ఎందుకు, నువ్వు ఈ ప్రార్థన చేయడం ఎందుకు, నువ్వు ఇంతగా ప్రార్థన చేసావు కదా, ఇంతగానో గుడికి వెళ్ళావు, రోజు చర్చికి వెళ్ళావు, మరి ఏం చేశాడు నీ దేవుడు? నీ దేవుడు ఏమైపోయాడు? ఇంత నాశనం జరిగింది నీ ఇంట్లో, నీ బిడ్డలందరినీ చంపేశాడు. ఆయన దేవుడైనా ఇంకా వద్దులే, ఆ దేవుణ్ణి వదిలిపెట్టేసాయి. దేవుణ్ణి దూషించు చనిపో, దేవుణ్ణి దూషించు చనిపో అంటా ఉంది. అంటే దేవుణ్ణి దూషించమని చెప్పడానికి భార్యను బ్రతికించి ఉంచాడు. ఎవరు లేరనుకోండి, ఆ మాట ఎవరు చెప్పరు కదా. ఎందుకంటే యోబు తనంతటి తాను ఆయన దేవుణ్ణి దూషించాడు. సో యోబు ఏం చేశాడు? ప్రిలారా, దేవుడు మనల్ని దీవించినప్పుడు మనం ఎంతగానో సంతోషించాము, దేవునికి స్తోత్రం చెప్పాము. మరి దేవుడు మన జీవితంలో కొన్ని శ్రమలు, బాధలు అనుమతించాడు. మరి మనం ఎందుకు దేవుణ్ణి దూషించాలి? దేవుడే ఇచ్చాడు నాకు, దేవుడే తీసుకున్నాడు. హల్లెలూయా. అంటే ఆయనకు ఒక గ్రహింపు ఉన్నది. ఏంటంటే, నేను పుట్టానంటే దేవుడు నన్ను పుట్టించాడు. ఓకే, నేను చదువుకున్నానంటే దేవుడు ఇచ్చాడు నాకు ఈ చదువు. నాకు తల్లిదండ్రులు ఉన్నారంటే దేవుడు నాకు ఈ తల్లిదండ్రులను ఇచ్చాడు. నాకు ఈ పంట పొలాలు ఉన్నాయంటే దేవుడు ఇచ్చాడు. ఈ బైక్ ఉందంటే దేవుడు ఇచ్చాడు. ఈ కారు ఉందంటే దేవుడు ఇచ్చాడు. ఇల్లు దేవుడు ఇచ్చాడు. మంచి భార్యని ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఈ ఉద్యోగాన్ని ఇచ్చాడు, లేదా ఈ వ్యాపారాన్ని ఇచ్చాడు, ఈ యొక్క వ్యవసాయాన్ని, ప్రతి ఒక్కటి కూడా దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరా, నీ చేతిలో ఉన్న ప్రతి ఒక్కటి దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు గుర్తించుకున్నావా? దేవునికి స్తోత్రం చెప్పావా? ప్రభా, ఇవన్నీ నువ్వు ఇచ్చినవే నాయన. కొంతమంది అనుకుంటారు నేను సంపాదించాను. ఒక అబ్బాయి అన్నాడండి, వీసా కోసం ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి మరి వీసా వచ్చింది, అమెరికాకి వెళ్ళాలి. అబ్బాయి ఏం చెప్తున్నాడు తెలుసా? నేను అన్నాను, దేవునికి స్తోత్రం నాన్న, దేవుడు నీకు చక్కగా వీసా ఇచ్చాడు, దేవుడికి మహిమ అని నేను అన్నాను. అబ్బాయి అన్నాడు, నేను చాలా కష్టపడ్డాను అన్నాడు. అంటే అక్కడ దేవుణ్ణి మహిమపరచకుండా నేను చాలా కష్టపడ్డాను అందుకే నాకు వచ్చింది అన్నాడు. నిజంగా అండి, ఆ అబ్బాయి దేవుని మహిమపరచనందుకు ఆయన స్టడీ అయిపోయింది, రెండోసారి స్టడీ అంటే ఎంఎస్ 2 సార్లు చేశాడు. ఇంకా తర్వాత కూడా ఎన్నో సంవత్సరాలు ఆయనకి జాబ్ రాలేదు, చాలా కష్టపడ్డాడు. మళ్ళీ ఎప్పుడైతే ఆయన దేవుని పాదాలు పట్టుకున్నాడో
దేవా నువ్వు లేకపోతే నేను ఏమీ లేదు, నేను జీరో అని ఆయనని జీరో చేసేసి అప్పుడు దేవుడు ఆయనను దీవించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ అబ్బాయి దేవుడే నాకు ఇవన్నీ దేవుడే ఇచ్చాడు అంటాడు. చూడండి, ఎప్పుడు కూడా మన శక్తి, మన జ్ఞానము, మన బలము, నా జ్ఞానం, నేను చదువుకున్నాను, నేను చేశాను, నేను కష్టపడ్డాను అంటే అయిపోయింది, అంతా అయిపోయింది. ఎప్పుడు కూడా నేను చేశాను, నా టాలెంటు, నా చదువు, నా డిగ్రీ, నా అందము, నా బలము, ఇవన్నీ నా ఎప్పుడైతే వస్తుందో అక్కడ దేవుడికి చోట్లేదు. దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నా దేవుని కృప వలన నేను ఇలా చేశాను. ఎందుకంటే దేవుడి సహాయం లేకుండా మనం ఏం చేయలేం కదా, అది యోబుకు తెలుసు. అందుకే ఆయన అన్నాడు, దేవుడే ఇచ్చాడు, ఆయన ఇష్టం, కొంతకాలం ఉంచాడు, ఆయన తీసుకోవాలనుకున్నాడు, తీసుకున్నాడు, నేను అడగడానికి నేను ఎవరిని, ఆ దేవునికే మహిమ కలుగునుగాక అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలా ఎంతమంది మనలో చెప్పగలం ప్రియులారా? ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఉద్యోగం లేని స్థితిలో ఉన్నావా? దేవా నీకు స్తోత్రం, ఈ స్థితిని బట్టి కూడా నీకు స్తోత్రం అని నువ్వు చెప్పగలవా? నువ్వు వ్యాధిలో ఉన్నావు, దేవా ఇదిగో ఈ వ్యాధిలో కూడా నీకు స్తోత్రం నాయనా, ఈరోజు నువ్వు అనుమతించావు కానీ నువ్వు తొలగిస్తావు, ఒకవేళ నువ్వు నన్ను స్వస్థపరచకపోయినా కూడా నీకు స్తోత్రం నాయనా అని మనం చెప్పగలమా? ప్రైజ్ ది లార్డ్. ఎంతోమంది పునీతులు, సెయింట్స్ ఉన్నారు, వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. కొంతమంది అయితే చిన్న వయసులోనే మరణించారు. హల్లెలూయా. హత్య చేయబడ్డారు, హతసాక్షులయ్యారు. కానీ వాళ్ళు దేవుని ఎప్పుడు కూడా దూషించలేదు ప్రియులారా, దేవుని మహిమపరిచారు. హల్లెలూయా. మరి యోబు తర్వాత ఆయనకి శరీరంలో వ్యాధి వచ్చేసింది. సైతాన్ అన్నాడు మళ్ళీ రెండోసారి దేవుడి దగ్గరికి వెళ్ళి, ఆయనకేమి కాలేదు కదా, ఆయనకి ఏదైనా శరీరంలో నొప్పి కలిగితే అప్పుడు నేను దూషిస్తాడు, సరే ఇది కూడా చేస్తావా, చెయ్యి, అనుమతిస్తున్నా అన్నాడు. కానీ ఆయన ప్రాణాన్ని మాత్రం నువ్వు తాకడానికి వీల్లేదన్నాడు. ఇంకా వచ్చాడు, ఆ శరీరం అంతా వ్యాధితో నింపేశాడు. మరి అది ఏ వ్యాధి అనేది మనకు తెలియదు ప్రియులారా. మరి కొంతమంది అది కుష్టు వ్యాధి అంటారు, దురద అంటారు, మరి అదొక కైండ్ ఆఫ్ స్కిన్ ఎలర్జీ అంటారు. ఎందుకంటే ఆయన గోకుతా ఉన్నాడు, చాలా భయంకరమైన దురద వచ్చేసింది ఆయనకి. సో అలాగా ఆ బాధ, ఆ నొప్పిలో కూడా ఆయన నా దేవునికే స్తోత్రం, దేవునికే మహిమ అన్నాడు. హల్లెలూయా. అంటే ఇంత కష్టంలో కూడా యోబు దేవుని వదిలిపెట్టలేదు, ప్రేమించడం మానలేదు, స్తుతించడం మానలేదు. చివరిగా దేవుడు ఏం చేశాడండి? ఆయన కోల్పోయిన దానికి రెండింతలు ఇచ్చాడు. రెండో వ్యక్తిని మనం చూస్తున్న ప్రియులారా, కష్టాలు, బాధలు అనుభవించిన వ్యక్తిలో మరి ఇంకొక వ్యక్తి యోసేపు. యోసేపు చిన్న వయసులో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ఒక దర్శనం చూపించాడు, నేను చాలా ఉన్నతంగా చేస్తాను అన్నాడు. కానీ ఆయన జీవితంలో ఎప్పుడైతే దర్శనం ఇచ్చాడో, వాగ్దానం చేశాడో దేవుడు, అప్పటి నుంచి అన్ని కష్టాలు మొదలైనవి. అన్నలు ద్వేషించారు, అన్నలు అతన్ని గుంటలో చంపేసేద్దామని గుంటలో వేసేశారు. మళ్ళీ తర్వాత ఆయన ఒక బానిసగా అమ్మేశారు. ఉన్నతంగా దీవించబడతా అని దేవుడు చెప్పాడు, కానీ ఏం చేయబడ్డాడు? ఒక గోతిలో తోసివేయబడ్డాడు, కిందికి వెళ్ళిపోయాడు. అంత దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా జరుగుతోంది. ఏంటి ఈ కష్టం, ఏంటి ఈ బాధ, ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు యోసేపుకి. అమ్మబడ్డాడు, ఒక కూరగాయలు అమ్మినట్టు, ఒక మేకను అమ్మినట్టు, ఒక ఒంటెను అమ్మినట్టు అతన్ని అమ్మేశారు 20 వెండి నాణాలకు. ఆయన బానిసగా వెళ్ళిపోయాడు. ఆ దేశంలో బానిసగా చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. ఎంత ఏడ్చి ఉంటాడో, నాన్న గుర్తుకొచ్చి ఎంత ఏడ్చుంటాడు, అమ్మ గుర్తుకొచ్చి ఏడ్చుంటాడు. మరి అన్నయ్యలు ఇలా నన్ను మోసం చేశారు, అన్నయ్యలు నా సొంత అన్నయ్యలే నన్ను ఇలా కొట్టారు, నన్ను ఇలా తిట్టారు, ఇంత ద్వేషం నా మీద పెట్టుకున్నారు. మనం భరించలేమండి, ద్వేషాన్ని భరించలేం. ఇప్పుడు ఎవరైనా మనల్ని ఇష్టపడట్లేదు, మనల్ని ద్వేషిస్తున్నారంటే మనకి ఎంత బాధ ఉంటుందో. నీ సొంత భర్త నిన్ను ప్రేమించలేదంటే, ద్వేషిస్తున్నాడంటే చాలా బాధపడతావు. నీ భార్య నిన్ను ద్వేషిస్తుందంటే నువ్వు చాలా బాధపడతావు. నీ తల్లిదండ్రులు ద్వేషిస్తున్నారంటే నువ్వు చాలా బాధపడతావు. అది తట్టుకోలేం మనం. మనకు దగ్గరగా ఉన్నవాళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళు, మన సొంత వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారంటే మనం భరించలేం. మన స్నేహితులు, మనకు తెలియని వాళ్ళు కూడా వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారంటే మనం చాలా మరి బాధపడతాం. అలాంటిది సొంత అన్నలు అంత ద్వేషించి చంపాలనుకున్నారు, అమ్మేశారంటే
యోసేపు ఎంత బాధపడి ఉండాలి ప్రియుల. రోజు ఆయన నైట్ పడుకునేటప్పుడు ఏడ్చి ఉండొచ్చు. ఆ చిన్న అబ్బాయి, చిన్నవాడు, యవనస్తుడు, మరి అలాగే పెరుగుతూ ఉన్నాడు. కానీ ఆయన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. దేవా, నువ్వు నాతో ఉన్నావు నాయనా, నీకు స్తోత్రం అని దేవుని వైపే చూశాడు. ఆయనకి చాలా కష్టాలు, నిందలు వచ్చేసాయి. ఒక స్త్రీ ఆయనని పాపానికి, ఆ పోతీఫర్ భార్య పాపానికి ప్రేరేపిస్తుంది. కానీ ఆయన అంటాడు, అమ్మా నేను దేవుడికి వ్యతిరేకంగా ఈ పాపము నేను చేయను. ఆయన చేసినా కూడా ఎవరికీ తెలియదు. కానీ ఆయన దృష్టి ఎక్కడుంది? దేవుడి మీద ఉంది. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను ఒంటరిగా ఉన్నా, నేను ఎక్కడ ఉన్నా దేవుడు నన్ను చూస్తున్నాడనే గ్రహింపు అతనికి ఉంది. నా ప్రియమైన సోదరి సోదరుడా, మరి దేవుడు నిన్ను చూస్తున్నాడని నీకు గ్రహింపు ఉందా? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మరి నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వే పని చేస్తున్నావా, తప్పు చేస్తున్నావా, రైట్ చేస్తున్నావా, గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే యోసేపు దేవుని వైపు చూశాడు కాబట్టి అంత కష్టం వచ్చింది. ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేశారు. చేయని నేరానికి, చేయని తప్పుకి ఆయనని జైల్లో పడేశారు. ఆ తప్పు చేసి ఉంటే ఆయనకి ఏ బాధ ఉండేది కాదు. కానీ ఆయన నీతి కోసం నిలబడినందుకు కష్టాలు వచ్చినాయి. ప్రియమైన బిడ్డ, ఈరోజు మనం యేసయ్య కోసం నిలబడినందుకు, నీతిగా నిజాయితీగా నిలబడినందుకు కొన్ని అవమానాలు, కొన్ని నిందలు, కొన్ని శ్రమలు వస్తున్నాయేమో, పర్వాలేదు, భరిద్దాం. ప్రభు అంటున్నాడు, నా నిమిత్తం మత్తయి సువార్తలో మరి 5వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు అన్నారు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించిన ఎడల, మీ పేరు చెడ్డదని చెప్పిన ఎడల మీరు ధన్యులు, మీ ఫలము పరలోకంలో మీ ఫలం అధికమగును. హల్లెలూయా. ఈ లోకంలో మనల్ని ఎంతగా మరి మనం ద్వేషించబడతామో పరలోకంలో అంతగా మనకి బహుమానం. ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం. హల్లెలూయా. మంచి కోసం, బైబిల్ వాక్యం కోసం, దేవుని కోసం. ఒకవేళ మనం నిందించబడితే, దూషించబడితే, మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే మనము ధన్యులమంట. పరలోకంలో మన యొక్క ఫలము గొప్పది అవుతుందంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి యోసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆ కష్టాల్లో కూడా ఆయన దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు చెప్పాడు కదా, లోకములో మీకు శ్రమ కలుగును, కానీ మీరు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. యోసేపు ధైర్యం కోల్పోలేదు ప్రియులారా. ఆయన ధైర్యంగా ఉన్నాడు. చెరసాలలో ఉన్నాడు. అందరు చూస్తున్నారు, అరే వీడు ఒక ఇట్లాంటి వాడరా, అట్లాంటి వాడరా, వీడు జైల్లో ఎందుకు వచ్చాడరా, ఆ పని చేశాడంటారా. ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడి ఉండొచ్చండి. ఎందుకంటే ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ నేరస్తులే కదా, దొంగలు, దోచుకునే వాళ్ళే, ఆ తప్పు చేసేవాళ్ళకి. మరి నేనేం తప్పు చేయలేదు, కానీ ఆయన మీద తప్పు మోపబడింది. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఏం నమ్మకం లేదు, అదే తప్పు చేశాడు అనుకుంటున్నారు. సో చాలా అతన్ని నీచంగా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆయన దేవుని వైపే చూశాడు, ఓపికగా ఉన్నాడు. ఒక టైం వచ్చింది ప్రియులారా, దేవుడు అతనిని ఆ చెరసాలలో నుండి బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. కరెక్ట్ ఆయనకి 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన పోతిఫర్, ఆ యొక్క ఫరో రాజు ముందుకి వచ్చాడనమాట. హల్లెలూయా. ఐగుప్తు దేశం రాజు, ఫరో రాజు ముందుకి దేవుడు తీసుకొచ్చాడు. ఆయనకు ఒక కళ వస్తుంది, ఆ కళ భావం చెప్తాడు. అప్పుడు మరి ఆ రాజు అంటాడు, ఇదిగో ఈ దేశం మీద నేను నిన్ను అధికారిగా చేస్తున్నాను, నువ్వే ఈ దేశాన్ని పరిపాలించాలి, అంటే నా తర్వాత చూసుకోవాలి, ఒక గవర్నర్గా నియమించి. మరి ఆనాడు ఒక కరువు, భయంకరమైన కరువు రాబోతుంది. ఆ కరువులో మరి యోసేపు ద్వారానే దేవుడు ఆ ప్రజలను కాపాడారు. హల్లెలూయా. యోసేపు తన కష్టంలో, తన శ్రమలో, తన బాధలో ధైర్యం వహించాడు కాబట్టి, దేవుడి మీద నమ్మకం ఉంచాడు కాబట్టి, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యోసేపుని దేవుడిచ్చిన ప్రామిస్ నెరవేర్చాడు, ఆయనని ఉన్నతంగా లేవనెత్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మరి మన జీవితంలో కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. చూడండి, 3వ వ్యక్తి మనం ధ్యానించుకుందాం. దావీదు ఒక చిన్న అబ్బాయిగా ఉన్నాడు, కానీ దేవుడు ఆయనని చిన్నవాడిగా ఉన్నప్పుడే ఆయనను అభిషేకించాడు. 1 సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా. 7వ వచనంలో చూస్తున్నాము. మరి అక్కడ దేవుడు చెప్తున్నాడు, అతని రూపమును ఎత్తును చూడకము, ఇదిగో నేను ఇతని నిరాకరించి ఇతని దేవుడు నరులు చూసే చూపుతో చూడరు. అంటే మనుషులు చూసే విధానం వేరే, మనుషులు ఆలోచించే విధానం వేరే,
దేవుడు ఆలోచించే విధానం వేరే, దేవుడు చూసే చూపు వేరే, ఆయన దృష్టి వేరే. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు పై రూపాన్ని చూస్తారు, పైన హంగులు రంగులు చూస్తారు, కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు. దావీదు హృదయ అంతరంగాన్ని దేవుడు చూశాడు. ఆయన ఎంతో యథార్థపరుడు. దావీదు దేవుని హృదయానుసారి అని ఆయన మెచ్చుకున్నాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ప్రియమైన సోదరి సోదరుడా, మరి ఒక సమయంలో కష్టం బాధ వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. అయితే వాళ్ళతో యుద్ధం చేయడానికి ఎవరికీ శక్తి లేదు, బలం లేదు. ఒక గొల్యాత్ అనే ఒక రాక్షసుడు మరి చెప్తున్నాడు, మీలో ఒక్కళ్ళు నా మీదకి యుద్ధానికి రండి, నన్ను ఓడించండి. ఒకవేళ నేను అతన్ని ఓడిస్తే మీరందరు నాకు బానిసలు కావాలి మా దేశానికి. ఒకవేళ అతడు కనుక నన్ను ఓడిస్తే మేమందరం మీకు బానిసలు అవుతాం. అంటే అతనేమో చాలా ఎత్తు బలంగా ఉన్నాడు, ఒక్క మనిషి రావాలంటున్నాడు. ఆ ఒక్క మనిషి ఎవరైనా అంత పెద్ద మనిషితో యుద్ధం చేయగలరా? ఖచ్చితంగా ఓడిపోతారు. అందుకనే ఫిలిస్తీన్లు ఏం చేశారు, ఆ బలమైన మనిషిని ముందు పెట్టారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియులారా, మనలో ఉన్నవాడు బలవంతుడు. ఆమేన్. ఈ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. మన ముందు ఎంత పెద్ద సమస్యనే ఉండొచ్చు, గొల్యాతు లాగా చాలా పెద్ద మనుషుల్లాగా, పెద్ద ఒక రాక్షసులాగా ఒక పెద్ద సమస్య మన ముందు ఉండొచ్చు, కానీ మనలో ఉన్న యేసయ్య చాలా గొప్పవాడు. హల్లెలూయా. అయితే దావీదు అభిషేకం ఎప్పుడైతే దావీదు మీదకి వచ్చిందో ఆయన చాలా బలవంతుడు అయిపోయాడు. ఆయన జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. సింహాన్ని ఓడిస్తున్నాడు. మరి సింహపు నోట్లో నుంచి ఆయన సింహాన్ని నోటు చీల్చి తన గొర్రెపిల్లని కాపాడుకున్నాడు. ఎలుగుబంటుని చీల్చి తన గొర్రెపిల్లని కాపాడుకున్నాడు. అయితే ఆ గొల్యాతు ముందు కూడా ఆయన చెప్తున్నాడు, ఇదిగో నీవు ఈ యొక్క కత్తెతో ఈటతో వస్తున్నావు, కానీ నేను నా దేవుని నామములో యెహోవా నామములో వస్తున్నాను. యుద్ధము యెహోవాదే, ఆయనే యుద్ధం చేస్తున్నాడు, మన పక్షంగా ఉన్నాడు, మన ముందు నడుస్తూ ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని ఆయనకు పేరు. అంతే, నా దేవుడు యుద్ధం చేస్తున్నాడు అని పలికాడు. ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దావీదు ఒక రాయి తీసుకొని గిర్రన తిప్పి వాడి నొసటి మీద కొట్టాడు. అంతే, అంత పెద్ద గొల్యాతు ఒక్క చిన్న రాయితో కింద పడిపోయాడండి. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యమైంది? కొట్టింది దావీదే, కానీ అసలు దెబ్బ పడింది దేవుడి హస్తం ద్వారా. ప్రియమైన సహోదరి సహోదరుడా, యోసేపు జీవితంలో చాలా శ్రమలు వచ్చాయండి. దాని తర్వాత సౌలు రాజు ఆయనని తరుముతూ వచ్చాడు. దేవుడేమో రాజుగా అభిషేకించాడు, కానీ ఇంకా తర్వాత నుంచే ఆ గొల్యాతుని చంపిన దగ్గర నుంచి ఆయనకి ఇంకా కష్టాలే కష్టాలు, శ్రమలే శ్రమలు. ఆ యొక్క సౌలు ఈ దావీదు మీద అసూయపడి ఈయన ఎక్కడ రాజైపోతాడో అని చెప్పేసి అతన్ని చంపడానికి అతన్ని తరుముతూ ఉన్నాడు. మరి దావీదు ఎన్నో సంవత్సరాలు ఆయన పారిపోతూ ఉన్నాడు. కొండల్లో, కోనల్లో, గుట్టల్లో, మరి ఎక్కడెక్కడ అడవుల్లో దాక్కుంటూ ఉన్నాడు. దేవుడు ఆయన్ని కాపాడుతున్నాడు. అప్పుడే ఆయన కీర్తన రాశాడు, కీర్తన 23, మరి కీర్తన 121. కీర్తనలన్నీ కూడా దావీదు ఆ అడవుల్లో, కొండల్లో పారిపోతున్న సమయంలో రాశాడు. దేవా, నేను ఇంకా నిన్ను స్తుతిస్తాను. కీర్తన 42లో ఆయన చెప్తాడండి, నేను ఇంకనూ నా దేవుని కీర్తించేదను. ఇదిగో నా చుట్టూ చాలా శ్రమలు, కష్టాలు, శత్రువులు, నన్ను మరణపు టూరులు నన్ను ఆవరిస్తూ ఉన్నాయి, కానీ నేను మాత్రం నా దేవుని స్తుతించడము ఆపను. ప్రైజ్ ది లార్డ్. నేను ఇంకా నా దేవుని స్తుతిస్తాను. శత్రువు నన్ను చంపడానికి వస్తున్నాడు, మరణం నా దగ్గర ఉంది, కానీ నా దేవుడు నాతో ఉన్నాడు. అలా ఆ కష్టాలలో, శ్రమలో ధైర్యంగా ఉన్నాడు. ఒక వీరునిలాగా. ఒక వీరుని లక్ష్యం ఏంటో తెలుసా అండి? కష్టాలకు భయపడొద్దు, మరణానికి భయపడొద్దు. మరణానికి ఎదురు వెళ్ళేవాడే వీరుడు. హల్లెలూయా. మనం కూడా విశ్వాస వీరులం. ఎంత కష్టమైన, ఎంత బాధ అయినా మనం గట్టిగా నిలబడాలి. యేసే కోసం స్ట్రాంగ్గా నిలబడాలి, ముందుకే వెళ్ళాలి, కానీ మనము ఆగిపోకూడదు. ఆ దేవుని మనం ప్రేమించాలి, ఆ దేవుని సేవ చేస్తూనే ఉండాలి. ప్రియులారా, చివరికి దేవుడు దావీదుని రాజుగా చేశాడు. ఆయన శత్రువులందరూ నాశనం అయిపోయారు. దావీదు ఎంతో మంచి రాజ్య పరిపాలన 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలని పరిపాలించాడు. చివరిగా ప్రియులారా, నేను ఒక సాక్ష్యం చెప్పి ముగిస్తాను. మరి ఇదే సెమినరీ, సెయింట్ జాన్స్ సెమినరీలో మరి చదువుకున్న ఒక బ్రదర్, మరి నేను పేరు చెప్పను, ఆయన ఇప్పుడు ఫాదర్ అయిపోయారు.
మరి ఆ బ్రదరు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నాకు తెలుసు. తను ఫిలాసఫీ చదువుతున్నప్పుడు కొండడాబాలో ఉన్నప్పుడు మేము అక్కడ రిట్రీట్ ఇవ్వడానికి వెళ్ళాం. క్రిస్రాజ్ ఫాదర్ మేమందరం ఆ టీంతో నేను వెళ్ళాను. సో అప్పటి నుంచి నాకు పరిచయం ఆ తమ్ముడు. అయితే చాలా సమస్య ఆయన కుటుంబంలో తన తమ్ముడి ద్వారా భయంకరమైన, అసలు అది చెప్పలేను, చాలా భయంకరమైన శ్రమలు. ఆయనకి అర్ధరాత్రిలో ఒక్కోసారి మరి ఏదో ఒక టైంలో వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసేవాళ్ళు, మరి నాయనా ఇలా తమ్ముడు ఇలాగా వస్తున్నాడు. ఒకరోజు వాళ్ళ తమ్ముడు కత్తి తీసుకొచ్చి వాళ్ళ అమ్మ మెడ మీద పెట్టేశాడు, చంపేస్తాను. ఇంకా ఆ బ్రదర్ ఇక్కడ చదువుతున్నారు, గురువు చదువు ఎలా ఉంటుంది అసలు, ఇక్కడ ఉండలేడు, వెళ్ళలేడు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ బ్రదరు ఈ సెమినరీలో చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఎంతోమంది కోసం ప్రార్థన చేస్తూ అంత ఇంట్లో అంత సమస్య ఉన్నా సరే నేను ఫాదర్ అవ్వాలి అనే ఒక దృఢ సంకల్పముతో చివరి దాకా ఆయన నిలబడ్డాడు. ప్రియులారా, చివరికి ఆయనకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఇంటికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మరి నిజంగా నేను ఫాదర్ అవుతానా అని ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. కానీ ఆయన ధైర్యంగా ఉన్నాడు. మరి లాస్ట్కి దేవుడు అతన్ని విశ్వాసాన్ని పరీక్షించాడు, ఆయన విశ్వాసంలో గెలిచాడు. మరి ఒక మంచి గురువుగా తయారై ఈరోజు మరి ఎంతో అద్భుతమైన సేవ, ఆయన ద్వారా ఎంతో మందికి స్వస్థత విడుదల కలుగుతూ ఉంది. ఎంతోమంది ఆయన ద్వారా రక్షించబడుతున్నారు, ఆదరించబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరా, దేవునిలో మనం నిలబడాలంటే మనకొచ్చే ఏ కష్టమైన, ఏ బాధ అయిన, శ్రమ అయినా మనము ధైర్యంగా ఎదుర్కోవాలి, నిలబడాలి. యోబులాగా, మరి యోసేపులాగా, దావీదులాగా, మరి నేను చెప్పినటువంటి ఇక ఫాదర్ లాగా. ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలీదు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే నా ప్రియమైన బిడ్డ, మరి నీ కష్టాలలో, నీ బాధల్లో కూడా నువ్వు ధైర్యంగా ఉండు, విశ్వాసం వదలకు. దేవుణ్ణి స్తుతించు, ప్రార్థించు, ఇంకెక్కువ ప్రార్థించు, ఇంకెక్కువ స్తుతించు, ఇంకెక్కువ వాక్యం చదువుకో. మరి ఇలాంటి దివ్యవాణి ఛానల్ ద్వారా వచ్చే వాక్యాలు విను. మరి నువ్వు వాక్యం చదువుకోలేకపోతున్నావా, అట్లీస్ట్ నువ్వు వినొచ్చు, పాటలు వినొచ్చు, వాక్యం వినొచ్చు. మనం ఇప్పుడు వాక్యం మనకెంతో సమీపంగా ఉంది కదా. కాబట్టి ధైర్యంగా ఉందాం. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నాయనా. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రిని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇదిగో నాయనా, ఈ యొక్క రాత్రి కాలంలో ప్రభా ఈ బిడ్డలు వాక్యం విని ఉన్నారు తండ్రి. అవును నాయనా, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, కానీ మీరు ధైర్యం వహించండి అన్నావు. కానీ కొన్నిసార్లు మేము ఆ ధైర్యమే కోల్పోతూ ఉన్నాం నాయన. అయా, మాకు కావాల్సిన ధైర్యాన్ని మీరు ఇవ్వండి నాయన, విశ్వాసాన్ని మాకు ఇవ్వండి నాయన. యోబుకి ఇచ్చిన విశ్వాసం మాకు ఇవ్వండి నాయన, యోసేపుకి ఇచ్చిన యొక్క నిబ్బరము, ధైర్యం మాకు ఇవ్వండి నాయన ప్రభా. అయా, దావీదుకి ఇచ్చిన ధైర్యము మాకు ఇవ్వండి నాయన. అయా, మా హృదయాలను బలపరచండి నాయన ప్రభా. యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం నాయన ప్రభా. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థత కలుగును గాక నాయన. దేవా, మరి నిరుద్యోగ సమస్యతో, సంతానం లేక, వివాహం లేక బాధపడుతున్నారు. అయా, తాగుబోతు భర్తలతోనైనా, మరి ఇంట్లో కుటుంబ సమస్యలు, భార్యతో, భర్తతో, పిల్లలతో సమస్యలతోన బిడ్డలు మీరు తాకండి నాయనా. అయా, ఎన్నో అవమానాలు, నిందలు, ఇదిగో ప్రభా, నీ సేవ చేస్తున్నందుకు, నీలో నడుస్తున్నందుకు, నీ అందు విశ్వాసం ఉంచినందుకు, నీ బిడ్డగా ఉన్నందుకు ఎన్నో శ్రమలు, బాధలు నాయనా మరి బిడ్డలు ఎదుర్కొంటూ ఉన్నారు తండ్రి. అయా, వాటన్నిటిలో ప్రభా స్థిరంగా ఉండడానికి, బలంగా ఉండడానికి ప్రభా, నిన్ను ప్రేమించడానికి ప్రతి ఒక్క బిడ్డకు మీరు సహాయం చేయండి నైనా, సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ దిగిరండి నైనా, అభిషేకించండి నైనా, అభిషేకించండి. మీ ఆత్మతో బిడ్డలందరినీ కూడా నింపమని తండ్రి. ప్రతి ఒక్కరికి నేను ధైర్యపు ఆత్మను దయచేయమని నీకే మహిమ, ఘనత, ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.